దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని దేవునితో గడపాలని, మీరందరూ క్రీస్తులు అంటుకట్టుబడి ఉండాలని ఆశతో ఈ మాటలు చెప్తున్నా. రోజు మీరు ప్రే చేసుకోండి, బైబిల్ చదవండి. 5-6 కూడా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తున్న వర్తమానం మంచి ఆరాధన ప్రార్థనలలో పాలు పొందండి. ఏ కష్టం ఉన్నా ప్రభుతో చెప్పండి. పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం యేసయ్యని నమ్మితే మనకు వచ్చేది. ఈ లోకంలో కూడా ఆయన మనకు తండ్రిగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు నీ మీద ఏ పోరాటం ఉన్న దేవుడు అణిచివేయటానికి, నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తుని అంటుకట్టుకొని నడవాలి. ఇంకా బిడ్డలు, యవన కుమారులు ఎందుకంటే మనుషులను చూస్తారు. దేవుడు నేను బ్లెస్ చేసే దేవుడు. ఎందుకంటే ఉదయకాలం మనందరితో ఒక చక్కటి వాగ్దానం చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవి, బెత్లెహేములో ఖ్యాతి నొందుదు గాక. చూసారా దేవుడిస్తున్న వాగ్దానం. ఎందుకంటే ఖ్యాతి నొందుదు గాక. రూతు జీవితం శాపగ్రస్తం నుండి వచ్చింది కదండి, అంటే మోయాబు నుండి. నయోమి అన్నీ కోల్పోయి వచ్చింది, కానీ బోయాజుని దేవుడు ఎన్నుకున్నాడు కదా. తనకంటూ ఒక కుటుంబం, ఒక బ్లెస్సెడ్ లైఫ్, వారి జీవితాల్లో ఒక మార్పు, ఒక ఆశీర్వాదం. బోయాజు తన యొక్క జీవితంలో ఒక గొప్ప బ్లెస్సింగ్. రూతు జీవితం అంటే ఒక్క వ్యక్తిని బట్టి అనేక మంది దీవెనండి. అందుకే ఈరోజు దేవుడు అనేకులకు దీవెనగా నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు క్షేమము కలిగి ఖ్యాతి నొందుదు. నీ కుటుంబం పట్ల, నీ పట్ల క్షేమమును, నీకు క్షేమమును, ఖ్యాతిని, అభివృద్ధిని, సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. నీవు నీ ఇల్లు క్షేమము నొంది ఖ్యాతి నొందెదవు. ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండు. నిన్ను కూడా దేవుడు, నన్ను కూడా, మనల్ని అందరినీ యేసు రక్తంలో కడగబడిన జనాంగమును దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రార్థన చేసుకోండి. ప్రభుకి మీ హృదయాలు ఇవ్వండి. ఇంకా దేవుని దగ్గర అవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, రోగ వ్యాధులు ఉన్న వారికి స్వస్థత, అప్పులు, ఆర్థిక సమస్యల విడుదల, మానసిక పోరాటాల నుంచి, కుటుంబ భారం నుండి, కష్ట నష్టముల నుంచి, అన్నిటి నుంచి విడిపించి అద్భుతం చేసి, పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు లేవనెత్తండి. సంఘాల ఉద్యోగం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ, ఆధ్యాత్మికంగా, మానసికంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా దీవించి, ఏ దేశాల్లో ఉన్న వారికి విడుదల, క్షేమాభివృద్ధి, ఖ్యాతి వారికి కలుగ చేయండి. నాయన, ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చి మధ్యలో మీడియేటర్స్ అన్నిటి నుండి విడిపించండి. ఎవరికి కుటుంబంలో పోరాటం ఉన్నా, గర్భం లేని గర్భాలు తెరిచి, వివాహం బిడ్డ, చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చి మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని యేసు రక్తముతో రోగముతో ఉన్న వారిని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి పొద్దున సాయంత్రం లైవ్ చూడండి. ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి పంపండి. ప్రతి శనివారం జరిగే సువార్త సభకు బెల్లంపల్లి రండి. బెల్లంపల్లిలో ఉండొచ్చు, చక్కటి ఆరాధనలో పాలు పొంది ఆదివారం అటెండ్ వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ రండి, హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర 3 ఆరాధనలు సండేస్ కుటుంబాలుగా పాలు పొందండి. మరి డిసెంబర్ 8, 9, 10, 11 అద్భుతంగా మిర్యాలగూడ, నల్గొండ దగ్గర మిర్యాలగూడలో సభలు, మన యొక్క కల్వరి ఉద్యోగ సభలు. ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించండి కాక.